ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నా. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నా. ఈ రోజున దేవుడి వాగ్దానం మనం ఒకసారి చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. నన్ను గణపరిచే వారిని నేను గణపరిచేదును. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున మనతో. నా యందు విశ్వసించి నా యందు నమ్మకం ఉన్న వారిని ఈ లోకంలో నేను ఎంతగా గొప్పగా వాడుకోగలుగుతాను. నా యందు విశ్వసించి నా యందు నమ్మకం లేని వారిని ఏమాత్రం కూడా ఈ లోకంలో నేను వాడుకోవడానికి అర్హుడును కాదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవుని యందు విశ్వసించి దేవుడి కొరకు బ్రతకాలని ఆశపడిన వారికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను గణపరిచి నా ఆలోచన కైకును, నేను లేవనెత్తి ఈ లోకంలో నేను బలపరుస్తాను. నీకెంత డబ్బు, ఎంత సంపద, ఎంత ప్లేస్ ఉన్నా కూడా నా యందు విశ్వసించి నన్ను గణపరచకపోతే ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు నిలబడలేవు. ఏ రోజుకైనా కూడా నా కాళ్ళ దగ్గర నువ్వు రావాల్సిందే. ఆ రోజున ఈ లోకంలో నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నీకు తీర్పు ఉంటుంది. కాబట్టి నా యందు విశ్వసించి నన్ను గణపరచు, అప్పుడు నేను గణపరుస్తాను ఈ లోకంలో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎవరైతే మనకున్న స్తోమతను బట్టి, స్థితిని బట్టి, జీవితాన్ని బట్టి విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా యందు విశ్వసించు, నా మాటలు గైకును, నా ఆలోచనలు గ్రహించు అని ఈ రోజున దేవుడు ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.